వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో బాధ చర్చల్లోకి వచ్చిన ఆర్డర్ పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కును మార్చేయటం. ఖచ్చితంగా అమెరికన్లు పుట్టిన వారికే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఇక గ్రీన్ కార్డు ద్వారా వచ్చే పౌరసత్వాలు ఫైనల్. వాటికి ఉన్న కోట దరఖాస్తులతో పోలిస్తే వందేళ్లకు కూడా అవకాశం దక్కని వారు ఉంటారు. ఇక ప్రపంచంలో ఏ దేశంలో అయినా తమ దేశ పౌరులకు పుట్టిన పిల్లలకే పౌరసత్వం ఇస్తారు. కానీ అమెరికాలో 100 ఏళ్ల క్రితం ఎవరికి పుట్టినా అమెరికాలో పుడితే పౌరసత్వం ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. దీని వలన వలసదారుల పిల్లలు, పౌరసత్వం లేని వాళ్ళు, కాన్పు కోసం అమెరికా వెళ్లిన వాళ్లకు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేది. ఇలా అమెరికా పౌరులుగా మారిన జనాభా చాలా మందే ఉంటారు. పిల్లలు అమెరికన్ తల్లిదండ్రులు మాత్రం నిజాల మీద ఉండేవారు లక్షల్లోనే ఉంటారు. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. భారతీయులు అమెరికాపై మోజు పడటానికి, అక్కడ ఉద్యోగం, పిల్లల్ని కనటానికి ప్రాధాన్యమిచ్చేది అక్కడ సెటిల్ అయిపోవటానికే. అందులో సందేహమే లేదు. సొంత ప్రాంతానికి చుట్టపు చూపుగా వస్తారు, కానీ అమెరికాలో వదిలేందుకు ఇష్టపడరు. కానీ ఇప్పుడు ఎప్పటికీ అక్కడ పరాయివారుగానే ఉండాల్సి వస్తుందన్న భావన వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవచ్చు. ఎప్పటికైనా ఇండియా తిరిగి రావాలన్న భావనతో కొంతమంది అదేదో ఇక్కడే చూసుకుంటే బాగుంటుంది కదా అన్న అభిప్రాయానికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక ట్రంప్ పౌరసత్వ మార్పుల వల్ల అమెరికాకు మేలు జరుగుతుందో, ఇండియన్స్ కు చేటు జరుగుతుందో కానీ భారత్ నుంచి మేధో వలస మాత్రం తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి.